ఆ సహనమే మనకి చాలా విషయాల్లో శ్రీరామ రక్ష. తొందరపడకుండా ఆవేశపూరితమైన చర్యలు తీసుకోకుండా ఉంటే భగవంతుడు మనకి మేలు చేస్తాడు. యువతరం ప్రత్యేకంగా గ్రహించాల్సిన మాట సహనం, సహనం, సహనం. ఓపిక పట్టు, ఓపిక పట్టు. దానికి ఇంకా చక్కని కథ ఒకటి ఉంటుంది, భారవి కిరాతార్జునీయంలో చెబుతాడు ఆ మాట. ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన ఒకసారి వేటకెళ్ళాడు, దూరంగా ఎక్కడికో వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు చెట్టు కింద, గడ్డం పెంచుకున్నాడు. ఆయన ఏదో తాటాకుల మీద రాస్తున్నాడు. రాసి ఎందుకో మరి ఆయన విరక్తి ఏమిటో తెలియదు, రాసిన ప్రతి తాటాకు విసిరేస్తున్నాడు, రాస్తున్నాడు విసిరేస్తున్నాడు, రాస్తున్నాడు విసిరేస్తున్నాడు. ఏదో ఆయన అట్టు పెట్టుకోవట్లా. కవి అన్నవాడు ఎవడో అలా చేయడు, దాచిపెట్టుకుంటాడు కవిలి కట్టలాగా. ఆయన విసిరేస్తున్నాడు, ఆయనకి ఏదో విరక్తి ఉంది. ఈ రాజు గుర్రం మీద పెడుతూ అక్కడ చూశాడు. ఆ గుర్రం కాళ్ళ దగ్గర ఉన్న కాగితం తీశాడు. చాలా అందంగా ఉంది ఆ శ్లోకం. సహసా విదధీతన క్రియాం అవివేక పరం ఆపదాం పదం వృణుతైవ విమృశ్య కారణం గుణలబ్ధ స్వయమేవ సంపద అని చూచాడు. ఆయనకి వెంటనే అర్థమైంది, అబ్బో ఇది చాలా మంచి శ్లోకం అని ఈ శ్లోకం తీసుకుని ఆ కవి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాంటి శ్లోకాలన్నీ పారేస్తున్నారంటే, వాడు పిచ్చాడు చూసినట్టు చూశాడు. నీకెందుకో, నేను పారేసుకుంటున్నా, నీకు కావాలంటే పట్టుకెళ్ళాను. ఆ రాజుకి ఆ ఒక్క శ్లోకం నచ్చింది. ఎందుకంటే సహస ఆవిదధీతన క్రియాం, తొందరపడి ఏ పని చెయ్యొద్దు. అవివేక పరం ఆపదాం పదం, అన్ని ఆపదలకి అవివేకమే, అజ్ఞానమే మూలం. ఇవాళ ఏదన్నా ఒకటి రాగానే మనకు ఆలోచన, వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెడుతున్నాం. అక్కడ అదే అవివేకం అంటే. ఈ విషయం నువ్వు అందరికీ చెప్పాలా? అంత అవసరమా? అది మొత్తం ఇవాళ పదవి దాటిందంటే పృథివీ దాటినట్టే, ప్రపంచం అంతా తెలిసిపోతుంది. రేపొద్దున మనం జవాబు చెప్పుకోవద్దా వాటికి, ఆ చేసిన పనులకి, మాట్లాడిన మాటలకి? ఎందుకంత తొందరపడి పెట్టాలి? లేదా ఫోన్ తీసుకుని ఎవరికో చెబుతున్నాం మనం, ఇక్కడ ఇలా జరిగింది అలా. అంత అవసరమా? వాళ్ళు ఎవరైనా వచ్చి నీ కష్టాన్ని తీరుస్తారా? కాస్త మనస్సులో దాచుకోవచ్చుగా, పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడి దగ్గర చెప్పుకోవచ్చుగా, వెంటనే తీరిపోతుంది. మనకు ఆ ఓపికలు లేవండి. అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంది ఇక్కడ, మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్, పెద్దరాయిడ్ ఫోన్ ఒకటి ఉంది ఇక్కడ, ₹1,00,000 పెట్టి నొక్కో తెక్క, అంతే లెక్క. నీ ఇష్టం వచ్చినవన్నీ వాగు, అది వెళ్ళిపోయింది మొత్తం అందరికీ. ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటే కుదరదు ఇక్కడ. ఇంత ప్రమాదం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? అలాగే ఊళ్ళో ఎవడో మన ఏదో మాట అన్నాడు, కత్తేసుకెళ్ళిపోతే చూడరా అందరూనే, ఏం మాట అంటే కత్తేసుకొస్తావా అని వాడి తరఫున 10 మంది వస్తారు. ఇక్కడ ఏమైంది? పెద్ద యుద్ధం అయింది ఒక మాటకి. అంత అవసరమా? కొంతకాలం ఆగితే వాడికి జవాబు ప్రకృతి చెబుతుందేమో, మనం చెప్పక్కర్లేదేమో, మన చేతికి మట్టి అంటదేమో. కాస్త ఓపిక. ఈ రాజుకి ఈ మాట చాలా నచ్చింది. అవివేకమే అన్ని ఆపదలకి మూలం, వృణుతేకి విమృశ్యకారణం గుణలబ్ధ స్వయమేవ సంపద. సంపదలు ఎవరిని వరిస్తాయంటే విమర్శించి పనిచేసే వ్యక్తిని వరిస్తాయి. ఆలోచించకుండా భావోద్వేగానికి లోనై పనిచేసేవాడిని వరించవు. ఉద్యోగం చేస్తున్నాం, యజమాని ఏదో ఒక మాట అన్నాడు, మనకి ఏదో పౌరుషం వచ్చింది, నాకు ఉద్యోగం లేకపోతే అడవదా అని ఒక కాగితం వాడు మొహాన్ని బారేసి బయటకు వచ్చాం. ఇంటికి రాగానే భార్యో భర్తో ఎవరైనా మెచ్చుకోవచ్చు, పోన్లేండి మీకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆత్మాభిమానాలు బాగానే ఉన్నాయి, అన్నం ఎవడు పెడతాడో? భరిస్తారు. తల్లి, తండ్రి, భార్య, భర్త ఎవరైనా కొన్నాళ్ళు భరిస్తారు. ఓ నెల అయిందనుకో, ఖాళీగా ఇంట్లో కూర్చుని కాళ్ళు ఊపుతుంటే ఓ మాట అన్నాక పాడాలి, రాజీనామా ఇచ్చేస్తారేంటి, మనకేమైనా ఉన్నాయేటి ఇక్కడ ఎకరాలు అని ఇంట్లో వాళ్ళే తిడ్డం మొదలెడతారు. నువ్వు అక్కడే ఓ మాట అన్నాక పడుంటే, మన కాదులే అనుకునుంటే, దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకే కానీ ఆత్మకు గావు అనుకునుంటే వేదాంతంలో గొడవ లేదు కదా. యజమాని అన్నాక అనడా, ఆయన కంపెనీ ఆయనకి ముఖ్యం, పని జరగాలి కాబట్టి ఓ మాట అంటాడు. సర్లేండి మీరు ఏదో అన్నారు కదా పెద్దవాళ్ళు చూద్దాంలేండి అంటే అయిపోయాయి. అంతగా కోపం తట్టుకోలేకపోతే గుళ్ళోకి వెళ్ళి వాడు పోవాలని ఒక అభిషేకం చేయిస్తే అయిపోయాయి, దేవుడు చూసుకుంటాడు. ఎవరికి చెప్పలేదు కదా మనం సంకల్పం, పురోహితులు కూడా చెప్పకూడదు. నేను ఏదో అనుకున్నాను మీరు చేయండి అని చెప్పాలి, ₹100 ఎక్కువ ఇవ్వాలి, వాడు పోవాలి చేసేయండి. జరుగుతుంది, కోపం తగ్గిపోతుంది. ఎప్పుడు ఆవేశమో కోపం తగ్గడానికి ఒక మందిరం ఉందండి మన ఇంట్లో, దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. అదే పూజా మందిరం అమ్మా, అదే పూజా మందిరం. ఆవేశమో కోపమో రాగానే సైకాలజిస్ట్ దగ్గరికి పరిగెట్టకండి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేము. 4 సార్లు స్టాండప్, 4 సార్లు సెటప్ అని 4,000 తీసుకుని యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటాడు. అది చేతకాకే కదా నీ దగ్గరికి వచ్చింది. 4,000 అయ్యాక చెప్తే అలాగా ఎవరు మార్చలేరండి, ఎవరు మార్చలేరు. 18 ఏళ్ళు దాటిన వాడి యొక్క బుద్ధి మారాలంటే ఇద్దరి వల్లే సాధ్యం అవుతుంది. ఒకటి వాడే, 2 వాడిని పుట్టించిన దేవుడు, ఇంకెవడు లేడు ఇక్కడ. వినడు, నువ్వేం చెప్పినా ఒకటే ఉపదేశం దండగా, టైం వేస్ట్.
ఆ ఉపదేశం బదులు ఉపనిషత్తు చదివి ప్రార్థన చేయండి. ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు పరమేశ్వర, కొడుకు వల్ల, కూతురు వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, నా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల నేను ఇంత యాతన పడుతున్నా, వీడిని మార్చే పూచి నీది అంటే అమ్మవారి దయ ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, జగములెరుంగజాలిన నిజాయత కలిగిన వ్యక్తిగా, క్షణం నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి, విధిన్ భగ భగ మండ నిమ్ము, విధిన్ భగ భగ మండ నిమ్ము, శలభమ్మును గాను స్మరింతు నిన్మదిన్ అని మా అమ్మవారితో నేనే ప్రార్థన చేసిన 18 ఇష్టదైవం అనే కావ్యంలో ఉంది. కొన్ని యుగాలు ప్రయత్నించినా మారని మానవులు నీకు నమస్కారం చేస్తే మారుతారమ్మా. ఎంత ఆశ్చర్యం నీదయ్యా. మనుషులు నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్మట్లా. మనుషులు నమ్మడం కంటే దేవుణ్ణి నమ్మడంలో 4 ప్రయోజనాలు ఉన్నాయండి. డైరెక్ట్ ప్రయోజనాలు మీరు చేసి చూడడం తెలుస్తుంది. డైరెక్ట్ 4 ప్రయోజనాలు ఉన్నాయి. 1, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒకటే లెక్క, నేరుగా దొరుకుతాడు. బ్రోకరేజ్ ఉండదు దేవుడికి, ఇంకా డిప్యుటేషన్ ఉండదు, నేరుగా అంతే. 2వ ప్రయోజనం, ఒక్కరితో సరిపోతుంది. మానవులను ఆశ్రయించామనుకోండి, పోలీసు ఆయన్ని ఆశ్రయించాలి, కోర్టులో లాయర్ గారిని ఆశ్రయించాలి, మళ్ళీ ఓ గోండాన్ని కూడా ఆశ్రయించాలి అవసరమైతే. మన తరఫున మాట్లాడడానికి 10 మంది దొంగ సాక్షులు కూడా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. సింగిల్ విండో సిస్టమ్, ఒక్కరితో సరిపోతుంది. భగవంతుడు చెబితే అంతర్యామి, ఆయన చూసుకుంటాడు. 1వ ప్రయోజనం, నేరుగా దొరుకుతాడు. నువ్వు ఎవరి మీద రికమెండేషన్ చేయక్కల్లా. నీ ఇంట్లో ఉన్నాడు, విగ్రహం రూపంలో. బొమ్మ అనుకో దయచేసి, అది అమ్మవారు, బొమ్మ కాదు అది. ఎందుకని బొమ్మ అనిపిస్తుంది అంటే మనతో మాట్లాడట్లేదు కాబట్టి. ఒక ప్రత్యక్ష నిదర్శనం చెబుతా, బొమ్మే అమ్మ అనడానికి. మన ఇంట్లో అమ్మ ఉన్న కూడా మాట్లాడకపోతే బొమ్మే కదా. మన ఇంట్లో అమ్మ ఉందండి, నాన్న ఉన్నారు, మనం మాట్లాడకపోతే బొమ్మే కదా. అంచేత మనం మాట్లాడకపోతే అమ్మ బొమ్మ అవ్వడం నిజమైనప్పుడు, మనం మాట్లాడితే బొమ్మ అమ్మవారు అవ్వడం కూడా నిజమేనమ్మా. అనుమానం లేదు. మీరు మాట్లాడండి. అమ్మవారితో మాట్లాడుతుంటే నాకు వచ్చిన పద్యాలు 160 పద్యాలు నేను ఇష్టదైవం అనే కావ్యంలో రాశా. నా పూజ అంటే నా పద్యాలే, నేనే మాట్లాడతాను ఆవిడతో. అది విగ్రహం నేను ఎప్పుడు అనుకోరా. నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, పులకింత కలిగిన అదే లెక్క. ఆవిడతో మాట్లాడతాను. బొమ్మను నేను ఎప్పుడు అనుకోలేదు నేను. అలాగే నా బొమ్మ చుట్టూ తిరిగి బొమ్మకి పూజలు చేసి పువ్వులేం పెట్టలేదు నేను. మాటలే అన్నీను. నేనేం పెట్టలేను, నాకు ఖాళీ లేదు, అన్నీ మాటలే. నాకు దోచింది పద్యం. అంటే ఒక్క అమ్మవారి మీద 160 పద్యాలు వచ్చాయి. ఇంకా శివుడి మీద ఒక 80 వచ్చాయి, సరస్వతీదేవి మీద 80 వచ్చాయి, మా అమ్మ మీద 110 పద్యాలు వచ్చాయి. మాట్లాడగలమండి. నేను పద్యాల్లో మాట్లాడతా, మీరు మాటల్లో చెప్పలేరా? మన కోపానికి, మన ఆవేశానికి, మన బాధకి అన్నిటికీ సమాధానం దొరికే ఒకే ఒక మందిరం పూజా మందిరం. మీరు దాన్ని ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు? అది వదిలేసి ఎక్కడికో ప్రయాగరాజు వెళ్ళావు, ఇంకా అవన్నీ అనవసరం అండి. ముందు పూజా మందిరంలోకి వెళ్ళావా? అక్కడి నుంచి సీసా పట్టుకొచ్చా, ఇవి ఏమి పట్టుకొచ్చినా అనవసరం. 4 పంచిపెట్టడం అదో గొప్ప. మేము అక్కడి నుంచి తెచ్చావు, ఇక్కడి నుంచి తెచ్చావు, ఇక్కడ లోపల నుంచి ఏమైనా తెచ్చావా? ఏం తేలదు. ఇక్కడ పూజా మందిరంలో కోపం వచ్చింది, కూర్చో. భగవంతుడు రాళ్ళెట్టు కొట్టు అవసరమైతే. నేనేం తప్పు చేశా, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని ప్రశ్నిస్తే మన ఎలవేల్పు జవాబు చెప్పాల్సిందే, మన నమ్మకం. అందుకని 4 ప్రయోజనాలంటే, 1 నేరుగా దొరుకుతాడు, 2 ఒకరితో సరిపోతుంది, 3 రూపాయి ఖర్చు లేని పని. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒక పువ్వు పెడితే చాలు, ఆకెడితే అది కూడా పెట్టకపోయినా నమస్కారం పెట్టచ్చు. 4వది ఉందండి, తక్షణం స్పందిస్తాడు, అనుమానం లేదు. ఇక్కడ భగవంతుడు జడ్జిమెంట్ వెంటనే ఉంటుందమ్మా. సాక్షులు విచారణ ఉండదు. అక్కడ అంతఃకరణ తీర్పు చెబుతుంది. దేవుడే జడ్జి, అంతఃకరణే సాక్షి. మన మనస్సే పెద్ద ముద్దాయి. మనం చేసిన తప్పులు చెప్పుకోవచ్చు, లేదు ఎదుటి వాళ్ళు మనకు చేసిన అన్యాయం కూడా చెప్పుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. అంత గొప్ప మందిరం మన ఇళ్లలో ఉంది. మనం ఎంతసేపు దాని విషయంలో మనకి సెంటిమెంట్ ఏంటంటే, ఈశాన్యంలో ఉందా, ఏ దిక్కునున్నా ఒకటే నీ శని పోయే వరకు. మేము ఈశాన్యంలో పెట్టామండి, కాశీ నుంచి లింగం తెచ్చి, నువ్వు ఏం తెచ్చినా ఒకటే, ఏ దిక్కు. నువ్వు అక్కడ లేవు కదా, అది ఎక్కడుంటే నీకే. మేము అక్కడేవో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి నువ్వు అక్కడ కూర్చున్నావా పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట మీ ఇంట్లో పూజా మందిరంలో మీరు ఒక్కరే కూర్చోండి. 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా, అనుమానం లేదు. 24 గంటల్లో, 24 అవర్స్ నేను టైం చెబుతున్నాను.
24/7 ఆసుపత్రికి వెడితే వైద్యం సరిగ్గా జరుగుతుందో లేదో నేను చెప్పలేను, కానీ 24/7 మీ పూజా మందిరంలో ఉంటే మానసిక వైద్యం బ్రహ్మాండంగా జరుగుతుంది, మీ మనస్సు అద్భుతంగా ఉంటుంది. భగవంతుడిని మనం వినియోగించుకోవట్లా, మనకి తెలియదు, ఎందుకంటే నమ్మకం లేదు మనకి. అవన్నీ బొమ్మలు కాదు, అది అమ్మవారే సాక్షాత్తు ఉంది అక్కడ. దేవాలయంలో విగ్రహమేనా అంతే. ఇక్కడ పార్కుకి రమ్మంటే కొన్ని వేల మంది వస్తారు, కాళ్ళు ఈడ్చుకుంటూ తిరుగుతారు, మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ అంటారు, పువ్వు చూసా ఆకు చూసా అంటారు. పక్కనే సాయిబాబా గుడి అని తగ్గిపోయారు, జనం వెళ్ళట్లేదు. గుళ్ళోకి వెళ్ళేవాడు తగ్గిపోయారు, పార్క్ వచ్చేవాళ్ళు పెరిగిపోయారు. అంటే మనకు ఉద్యానవనం, విహారాలు, ఆరోగ్యం కావాలి, దేవుడు అక్కర్లేదు. ఇవంతా దేనికి? దేవుడి కోసం. ఇదంతా దేవుడి కోసం. దేవుడు లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆరోగ్యం పొంది ఏం చేస్తావు? అక్కడ జీవంతో తానికి తాగుతూ కూర్చుంటావా? ఏంటి ఆరోగ్యం? ఎంత ఆరోగ్యం ఉన్నవాడైనా పోతాడు. రావణాసురుడి కంటే ఆరోగ్యవంతులం కాదు, దుర్యోధనుడి కంటే ఆరోగ్యవంతులం కాదు, పోయారు వాళ్ళందరూ. అలాగే మనం పోతాం. ఇక్కడ ఆరోగ్యాన్ని గురించి అంత శ్రద్ధ అక్కర్లేదు, కొంత అవసరం చాలు. ఆరోగ్యం 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 ఇంకా పెద్ద ప్రకటనలు వస్తున్నాయి వచ్చే పేపర్లో. మీ పళ్ళెల్లో ప్రోటీన్లు ఉన్నాయా, ఆటీన్లు ఉన్నాయా, చిరుధాన్యాలు ఉన్నాయా, పెసలు మినువులు ఉన్నాయా, ఇంతకీ మీ ప్రాణాలు ఉన్నాయా పోయాయా? పెద్ద వ్యాపారం అయిపోయింది. ఆహారం మీద జరుగుతున్న, భయపెట్టి జరుగుతున్న వ్యాపారం దేని మీద జరగట్లా. అంత అవసరమా అండి? ఆత్మజ్ఞానం గురించి అంత జరగదే, ఎవడు చెప్పడే. మీ పళ్ళెంలో ప్రోటీన్లు ఉన్నాయా, నీ మనస్సులో కామం ఉందా, క్రోధం ఉందా, లోభం ఉందా, మోహం ఉందా, చెక్ చేసుకో అని ఒక్కడు చెప్పడమ్మా. ఒక్క ప్రవచనకర్తలు మాత్రమే ఆ మాట చెబుతారమ్మా. మేమే చెబుతామమ్మా. మేము ఈ రొటీన్లు గురించి మాట్లాడడం మాకు అవసరం లేదు. బోడి ప్రోటీన్, నేను వేపుడు తినకుండా ఉండను, పచ్చడి తినకుండా ఉండను, శుభ్రంగా కారం, నిన్న మామిడల్లం వేసి కారం వేసి పెట్టారు దసపాల హోటల్లో, హాయిగా లాగించాను, బ్రహ్మాండంగా ఉన్నాను, నాకేం నష్టం లేదు. ఇక్కడ నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నా దగ్గరకు వచ్చే ధైర్యం వాటికి లేదు. మనస్సు ముఖ్యం, దయచేసి గమనించండి. నేను దేన్ని ఆక్షేపించట్లా, మనస్సు ముఖ్యం. మన శరీర ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ మనస్సు మీద మనం పెట్టడం లేదు. నువ్వు ఏం తిన్నా ఏం చేసినా మనస్సులో ఉండే కుళ్ళు బుద్ధి పోనంతకాలం శరీరం కుళ్ళిపోతూనే ఉంటుంది. అది ఈ కుళ్ళు బుద్ధికి వైద్యం చేయాలి. తినడం పెద్ద విషయం కాదు ఇక్కడ, ఏదో దొరికింది తింటాం పెద్ద విషయం కాదు ఇక్కడ. 2 మెతుకులు తినడానికి ఇన్ని ఆలోచనలు చేయాలా, ఇన్ని లెక్కలు. మన జీవితం అంతా మనస్సు అండి, శరీరం కాదండి ఇక్కడ. అది మనం కాదని చెబుతున్నాం, దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని ఆ శ్లోకం రాజుగారికి బాగా నచ్చింది. విమర్శించి పనిచేసేవాడిని సంపదలు వరిస్తేట నాదేం పోయింది, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అని ఆ శ్లోకం పట్టుకెళ్ళి ఇంట్లో తాను శయనించే మందిరంలో పొద్దున్న లేవగానే కనపడేలా రాగిరేకు మీద చెక్కించాడైనా, మంచం మించేలా లేవగానే కనపడేలాగా. బాగుంది, రోజు లేవగానే చూసుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఒక 10 ఏళ్లకి ఆ రాజుగారు మళ్ళీ వేటకి వెళ్ళాడు. అప్పట్లో రాజులకు పని ఏముంది, డబ్బులుంటే వేట, డబ్బులు లేకపోతే దండయాత్ర. అందుకని వేటకి వెళ్ళాడు. వెళ్ళి ఓ 15 రోజులు దండయాత్రకి వెళ్ళాడు. ఈసారి వేట కోసం. దండయాత్ర కదా, ఆలస్యం అవుతుంది, మరి శత్రువులను జయించాలి కదా. ఓ 15 రోజులు 20 రోజులు పట్టింది. వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే మహారాణి గారు మందిరంలోకి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్తాడు మరి, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి విచిత్రమైన దృశ్యం చూశాడు. అది పెద్ద మంచం, రాణివాస మంచం ఎలా ఉంటుంది, మహా నగిశీలు చెక్కిన మంచం, అది పట్టి మంచం, నగిశీలు చెక్కిన మంచం. ఈ రాణి ఇంకో యువకుడిని కౌగులించుకుని పడుకునుంది. మంటెత్తిపోయింది రాజుగారికి. అయ్యి బాబోయ్, ఎంత మోసం. నేను 15 రోజులు లేకపోయేసరికి ఇది ఇలాంటి పని చేస్తుందా. శుభ్రంగా ఇలా ఇవ్వకుండా పట్టుకుని ఉందండి ఆవిడ. మంటెత్తిపోయింది దీనికి. వెంటనే వరలోంచి కత్తి తీశాడు. వెంటనే ఇలా అన్నాడు, ఆ తెర చినిగిపోయింది. ఆ శ్లోకం కనపడింది. సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం వృణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపదక. తొందరపడి ఏ పని చేయొద్దు. అవివేకమే అన్ని ఆపదలకి మూలం. ఆలోచించి పనిచేసేవాడికే జీవితంలో శుభాలు సుఖాలు ఉంటాయి. వెంటనే రాజు కత్తి అక్కడ ఆగిపోయింది. ఆ శ్లోకం తెచ్చి పెట్టుకున్నది ఎందుకు? దానికి రోజు పూజ చేయడానికే, ఆచరించడానికి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. రాణి ఒకవేళ దోషం చేసుంటే ఎక్కడికి వెళ్ళలేదు. భటుడిని పిలిచి మరణశిక్ష వేస్తే సాయంత్రానికి అయిపోతుంది దాని పని వీడి పని. నేను ఈలోపు నేనెందుకు నరకాలి అని ఆగేసరికి ఈ హడావుడికి తెర చెరగడానికి రాణి లేచింది. వెంటనే రాజు పాదాల మీద పడి రాజును కౌగులించుకుని, ఇదిగోనండి మన అబ్బాయి 16 ఏళ్ల క్రితం తప్పిపోయాడు కదా, నిన్న వచ్చాడండి అని చెప్పింది. ఆవిడ కొడుకమ్మ, స్వయంగా ఆవిడ కొడుకు, కన్న కొడుకు. వాడు ఎప్పుడో ఇదివరకు ఇలాగ వేటకెడితే కూడా సోమవారం సంతలాగా కూడా పెట్టుకెడితే వాడు పోయాడు, వాడు తప్పిపోయాడు. ఈ రాజుగారు ఆ విషయం మర్చిపోయాడు. తల్లి మర్చిపోదు కదా మరి. మన అబ్బాయి అండి 16 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. వాడికి అప్పుడు 5 ఏళ్ళు 21 ఏళ్ళు.
ఇందాక వచ్చాడండి, నిన్న రాత్రి వచ్చాడండి, వాడిని వదలలేకపోతున్నా అంటే రాజు కన్నీళ్లు వర్షించాడమ్మా. కత్తి నిండా రక్తం రావలసిన చోట కన్నీళ్లు ప్రవహించాయి. పశ్చాత్తాపానికి, తొందరపడకుండా ఉండడానికి, సహనానికి చరిత్రలో ఇంత ప్రాధాన్యం ఉంది, ఇంత ప్రాధాన్యం. అది హత్యలను ఆపుతుంది, ఆత్మహత్యలను ఆపుతుంది. ఆత్మహత్య ఆలోచన వచ్చినా సరే వెంటనే యువతరం చేయాల్సింది ఒక్కటే, ఎంతమంది బ్లాక్ మార్కెట్ గాళ్ళు, ఎంతమంది స్మగ్లర్లు, ఎంతమంది దుర్మార్గులైన వాళ్ళు బతుకుతున్నారండి. మనం ఎందుకు పోవాలండి? మనం అవేం చేయలేదే, ఎవడాస్తి మనం కొట్టేలేదు, ఎవళ్ళ ఆడాళ్ళని మనం ఏం ఎత్తుకురాలేదు. ఇక్కడ మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? వాళ్ళని చేసుకోమను, వాడు ఎవడో చేసుకోడే. అందుకే మహాకవి శ్రీశ్రీ ఆత్మహత్య చేసుకునేవాడికి ఒక సలహా ఇస్తాడు, తన అనంతం అనే జీవిత కథలో గొప్ప సలహా అది. నువ్వు ఆత్మహత్య చేసుకోదలుచుకున్నావా, చేసుకో, నాకే అభ్యంతరమే లేదు, ఐ అప్రిషియేట్ యూ అన్నాడు ఆయన. నేను అభినందిస్తున్నా, కానీ ఒక్క పని చేయి, చుట్టూ చూడు, ఎంతోమంది సమాజాన్ని దోచుకుని తింటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక్కడిని చంపేయి. ఈ దేశంలో మరణశిక్ష ఇంకా రద్దు కాలేదు కాబట్టి నీకు మరణశిక్ష వేస్తారు, నీ ఆలోచన నెరవేరుతుంది. దేశంలో ఓ శనిగాడు దగ్గుతాడని చెప్పాడు. ఒక్క వెధవ తగ్గడమే కదా. మహారచయిత టాల్స్టాయ్ అంటాడు, రష్యన్ భాషలో నవలలు రాశాడే ఆయన, అంటాడు మహారచయిత, ప్రపంచ స్థాయి రచయిత, ఎవరిని నువ్వు బాగు చేయక్కల్లా, నిన్ను నువ్వు బాగు చేసుకో, ఒక్క వెధవ తగ్గుతాడు ప్రపంచంలో అని చెప్పాడు. ఒక్కడు తగ్గుతాడు చాలు. మనం ఇతరులందరినీ బాగు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు పెట్టి విరాళాలు వసూలు చేసేస్తాం, అందులోనే మళ్ళీ అధ్యక్షుడు కార్యదర్శి నొక్కేస్తారు, ఇక్కడ గొడవలు అయిపోతాయి. స్వచ్ఛందం ఎందులో అంటే నొక్కడంలో. ఇతరులు బాగు చేయడానికి సంస్థ ఎందుకంటే నాకు అర్థం కాదు. నువ్వు బాగుకోరదా, వాడిని ఎందుకు నువ్వు బాగు చేయడం, ఇదో పెద్ద దురద. ఇందులో మనకు కీర్తి కావాలండి, ఊరికే పట్ల కీర్తి, డబ్బు కావాలి, కీర్తి కావాలి, పదవి కావాలి, ఈ పదవి నుంచి ఇంకో పదవిలోకి వెళ్ళాలి, పాలిటిక్స్ ఇందులోంచి అందులోకి వెళ్ళాలి. మరి అక్కడ మీరు ఏం చేశారంటే చెప్పుకోవాలి కదా, మేము అది చేసాం ఇది చేసామని. లేకపోతే నీకు సంస్థ వేరే ఎందుకై, నువ్వు బాగుండరాదా, నువ్వు సరిగ్గా ఉండరాదా, అయిపోయింది. మన పట్ల మనం సంస్కరణకి ప్రయత్నం చేయకుండా సమాజాన్ని అంతని మార్చడం మనకేం పనండి. ఇక్కడ వాడు మారతాడు లేదా పోతాడు. నేను ఎవరిని అడిగారా? ఈ పెద్ద కంకణం పెట్టుకుని తిరిగే వాళ్ళు కూడా వీడికి సమాజం మార్పు అంటే ఏంటంటే వీడికి పేరు కావాలి, డబ్బు కావాలి. అది మనలో ఉండాలి కదా, ముందు ఆ సహనం ఉండాలి కదా. రాజుకు వెంటనే అనిపించగానే ఆగాడు. వెంటనే ఈ సంఘటన జరిగింది. ఆవిడ వచ్చి, ఇలాగండి మన అబ్బాయి అంటే కళ్ళనీళ్లు వర్షించే, కత్తికి కళ్ళనీళ్లతో అభిషేకం చేశాడు. ఆ కవి ఎంత గొప్పవాడు, ఆ కవి ఎంత గొప్పవాడని 10 ఏళ్ల క్రితం వదిలేసినటువంటి కవి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఆయన అక్కడే కూర్చున్నాడు, ఆ చెట్టు కిందే ఆ మామిడి పళ్ళు ఏవో తింటున్నాడు, అవే రాస్తున్నాడు. ఆ పద్యాలు అలా దూరంగా బారేశాడు. కానీ ఈసారి రాజు ఆ కవిని వదల్లా. మహానుభావ, మీరు రాసిన ఒక్క శ్లోకం నా సంసారాన్ని కాపాడింది, నా రాజ్యాన్ని కాపాడింది. మరి రాజుగారి కుటుంబం అంటే రాజ్యమే కదండి, అందులో ఎవరిని చంపినా రాజ్యం అరాచకం అయిపోతుంది కదా. నా సంసారాన్ని కాపాడింది, నా రాజ్యాన్ని కాపాడింది, మీకు నేను ఏమీ చేయకపోతే నేను ఎందుకు ఇక్కడ, మీరు నా ఆస్థాన కవిగా ఉండండి, మహాకావ్యాలు రాయండి అన్నాడు. ఆ మహాకవి భారవి, ఆయన రాసిన కావ్యం కిరాతార్జునీయ కావ్యం. సంస్కృతంలో ఖచ్చితంగా సంస్కృత పాండిత్యం అంటే చదవవలసినవి 5 కావ్యాలు: కుమార సంభవం, రఘువంశం, మేఘ సందేశం, ఈ 3 కాళిదాసువి. 4వది భారవి కిరాతార్జునీయం, 5వది మాఘుడు రచించిన శిశుపాలవత. వీటిని పంచకావ్యాలు అంటారు. ఈ పంచకావ్యాలు చదవకపోతే సంస్కృత పండితులు అంటే ఒప్పుకోరు ఎవరు కూడా. అందులోకి భారవి కావ్యం వెళ్ళింది, కిరాతార్జునీయం. అందులోది ఇది ఎంత ఉపయోగిస్తుందో ఆలోచించండి. ఓపిక పడితే అన్నీ జరుగుతాయి. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఏమో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, నందో రాజా భవిష్యతి అంటారు పూర్వం వాళ్ళు. నందో రాజా భవిష్యతి, ఎవడీ నందుడు, ఎవడా రాజు, ఎలా అవుతాడు? అది పూర్వకాలపు రాజులకి అదే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఒక రాజుగారికి భార్య ఉండగా, కొడుకు ఉండగా ఒక వేశ్యా సాంగత్యం ఏర్పడింది. పూర్వకాలపు కథలన్నీ రాజుల మీద, బ్రాహ్మణుల మీద ఉంటాయి. ఈ 2 కేస్ట్ల వాళ్ళు నా మీద కేసు ఎట్టకండి. మన సాహిత్యమే అంత, నేను చేయగలిగింది లేదు. కథలన్నీ అలాగే ఉంటాయి అంతే. అందరూ చూడండి, భారతంలో కానీ రామాయణంలో మారు వేషంలో వస్తాడు ఎవరు, బ్రాహ్మణ వేషంలో. అందరికీ మా క్యాస్టే లోకులు, ఇంకో క్యాస్ట్ వేషంలో రావచ్చు కదా, రాడు. బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కేసెట్టాలి ఈ పురాణాల మీద. అసలు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషమే, చంద్రుడు బ్రాహ్మణ వేషం, అందరికీ మేమే లోకు ఎక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రాహ్మణ వేషంలో వస్తే నమ్మేవాళ్ళు అంతే. బ్రాహ్మణుడు చేయడం అది ఒక నమ్మకం, రాజు చేసే వైభవం ఆదర్శం అని ఒక నమ్మకం. అందుకే కథలు అలా పుడతాయి. నిజంగా వాళ్ళే చేశారని కాదు. అక్కడ ఆయన రాజుకి వేశ్యతో సాంగత్యం ఏర్పడింది. ఎంత వ్యామోహం అంటే ఆ వేశ్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. ఇంక ఆయన నీదే అన్నట్టుగా మహారాణిని అశ్రద్ధ చేశాడు.
మహారాణి గతి ఏమైందంటే నువ్వు వెళ్ళిపో, నాకేం అవసరం లేదన్నాడు. పాపం ఆవిడ బాధపడలేక ఈ అవమానాలు మనకెందుకని చిన్నపిల్లాడు 4 ఏళ్ల కొడుకు నందుడు అతని పేరు, ఆ నందుడిని తీసుకుని ఊరికి దూరంగా ఓ మేడ కట్టించాడు. అందులో ఉన్నాడు. ఫోన్లే ఏదో కట్టించాడు కదా, అక్కడే ఉందా. ఆవిడ ఓపిక పట్టిందండి, కక్ష తీర్చుకోలేదు, విడాకులకి అప్లై చేయలేదు. అదే అప్పటికి ఇప్పటికీ తేడా. భర్త అంత దుర్మార్గం చేసినా సరే ఓపిక పట్టింది ఆవిడ. ఇదే సహనం. నేను మంచిదాన్ని, ఇంకో వెధవ పని చేసి నేను నాశీలను నేనెందుకు చెడగొట్టుకోవాలి, వాడు చెడిపోతే. నా పిల్లాన్ని నేను పెంచుకుంటా, భగవంతుడు నాకు మేలు చేస్తాడు ఖచ్చితంగా అని పాపం దూరంగా పంపించి ఎక్కడో చిన్న మేడ కడితే ఫోన్లే ఏదో ఉంది కదా అని అక్కడ ఆ కొడుకును పెట్టుకుంటే, ఆవిడతో పాటుగా ఇష్టసఖి దాసి ఉంది అక్కడ. నేను మహారాణి గారు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, ఆవిడ దొడ్డ వెళ్ళాలి, ఈ పెద్ద మనిషి ఆవిడకి అన్యాయం చేశాడు, ఆవిడ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఈ దాసి కూడా అక్కడే ఉంది. ఈ రాజుగారు ఈ వేశ్యని ఇంట్లో పెట్టి కొన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. వేశ్య ఎప్పటికీ పట్టమహిషి కాదు కదా, అయినా అనుభవిస్తూ ఆయన భోగాలు ఆయనకి నడుస్తున్నాయి. ప్రజలకు ఆ రోజుల్లో ప్రశ్నించే ధైర్యాలు లేవు, వదిలేశారు ఆ విషయాన్ని. పైగా ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, సామాన్యుడు చేస్తే వ్యభిచారం, చక్రవర్తి చేస్తే శృంగారం, అదే లెక్క. సామెత అంటే అంతే. సామాన్యుడు చేస్తే వ్యభిచారం, చక్రవర్తి చేస్తే రాజుగారు మంచి రసికులండి, ఇదో మాట ఇక్కడ. అదే మామూలు వాడు చేస్తే అథవా పెళ్ళానికి అన్యాయం చేశాడు, ఎవడు చేసినా ఒకటే కదా. ఈ కాలం విచిత్రంగా మారిందండి. ఒక వర్తకుడు వచ్చాడు ఊళ్ళో, ఒక రత్నాల వర్తకుడు. ఆయన గొప్ప హారం పట్టుకొచ్చాడు తయారు చేసి స్వయంగా. అప్పట్లో వర్తకులు ఏం చేసేవారు, ముందు రాజుల దగ్గరికి వెళ్ళేవారు, వారికి బహుమతిగా ఇచ్చేసేవారు హారాన్ని. ఎందుకంటే వారు దాన్ని ధరించి రాణిగారి చేత ధరింపజేస్తే వారు చెప్తారు ఈ హారం చాలా గొప్పదని. అప్పుడు ఆ వర్తకుల దగ్గర మిగిలిన రత్నాల హారాలు, వజ్రాల హారాలు అందరూ కొంటారు. అందుకని నేను రాజుగారి దగ్గరకు వచ్చి ఆయనకి ఇచ్చి, మహారాజా ఇది మీరు మాత్రమే కొనగలరు, చాలా విలువ కలిగినటువంటి హారం ఇది అంటే, ఆయన ఏం చేసుకుంటాడు, ఈ హారాన్ని ఈ వేశ్యని పిలిచాడు, నువ్వు చూసుకో బాగుంటే కొంటానన్నాడు. ఆవిడకి అది నచ్చలేదు. ఎవరి అభిరుచి వారది, మనమేం చెబుతాం. ఏదో చేశాడు కానీ నాకున్న హారాలే బాగున్నాయి, ఇది బాగోలేదు, ఇంకా ఖరీదైంది కొనాలంటే ఆవిడికి నచ్చినప్పుడు ఈయనకేం పని, ఈయన వర్తకుడిని వెళ్ళిపోమని చెప్పాడు. ఆ వర్తకుడు నిరాశపడ్డాడు. రాజే కొనలేదు, ఈవిడ వేశ్య అనే విషయం ఆయనకి తెలియదు, భార్యేమో అనుకుంటున్నాడు, ఆయనకేం తెలుసు. రాజుగారికి నచ్చలేదు, రాణిగారికి నచ్చలేదు, నా ఆహారం ఎవడు కొంటాడు అని వెళ్ళిపోయి ఊళ్ళో తిరుగుతుంటే ఈ దాసి చూసింది, మహారాణి గారి దాసి చూసి, ఎవరయ్యా నువ్వు అంటే ఫలానా, ఎందుకు వచ్చావంటే ఈ పని మీద వచ్చా, నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళింది. తెలివి అంటే ఏదండి, తెలివి చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. కష్టం వచ్చినా మెదడు చైతన్య శక్తిని మనం కోల్పోకూడదు. ఆ కోల్పోకుండా ఉండాలంటే దైవ ప్రార్థన చెయ్యాలి, పత్రికలు పుస్తకాలు చదువుతూ ఉండాలి, అనుకూలమైన గ్రంథాలు చదవాలి. ముఖ్యంగా భగవద్గీత లాంటి గ్రంథం నిత్యము చదవాలి. మానసిక ధైర్యం కలుగుతుంది. రోజు 2 శ్లోకాలు పడుకునే ముందు తాత్పర్యాలతో సహా భగవద్గీత చదివినవాడు హత్య చెయ్యడు, ఆత్మహత్య చేసుకోడు, రెండూ జరగవు. చాలా ప్రశాంతంగా ఉంటాడు, సమస్యను పరిష్కరించుకుంటాడు. ఆ దాసి ఏం చదివిందో మనకు తెలియగానే తెలివితేటల మోహం పిలిచింది. ఏమిటంటే ఇదంటే, ఆ రాణిగారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ హారం నువ్వు కొనమని చెప్పింది. నీ ఇల్లు బంగారంగా, హారం ఎక్కడ కొంటాను నేను, అన్నం లేక నేను ఏడుస్తుంటే. ఇదేమి సలహా, హారం కొనడం ఏంటి, దానికి ఎన్ని లక్షలు ఇవ్వాలి, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందంటే, లేదమ్మా అక్కడ జరిగిన వ్యవహారం వేరు, వేశ్యకి అది నచ్చలేదు, అందుకని ఇక్కడికి పట్టుకొచ్చాడు, మీరు కొనండి, నేను చెప్తాను, మీకు ఎందుకు, డబ్బులు లేవంటే అప్పు తీసుకుందామండి, మీరు మహారాణి అని ఆ వర్తకునికి అసలు కథ చెప్పింది. ఈవిడ అసలు భార్య మహారాణి, ఎవరో వేశ్యను తెచ్చి పెట్టుకున్నాడు ఆయన. ఆవిడని హారాన్ని కాదంటే వెంటనే వర్తకుడు ఏమన్నాడు, అటువంటి వాళ్ళకి మన హారాలు ఎందుకు నచ్చుతాయి, పనికి మళ్ళీ వాళ్ళకి నచ్చవు, మన హారాలు పతివ్రతలుగా నచ్చుతాయి అన్నాడు. ఆయన ఆనందం అయింది. అని మహారాణి మీరు కొనండి, నా దగ్గర డబ్బులు లేవయ్యా అంటే, పర్వాలేదమ్మా అప్పు తీసుకోండి, నాకు హారం ఇచ్చి వెళ్ళిపోతాను, మీకు ఈ హారం తిరిగి పట్టుకెళ్ళేది మహారాణులు ధరించాల్సిన హారం, ఇది మామూలు హారం కదమ్మా, రత్న గ్రీవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత అన్నట్టుగా గౌరీదేవి లాంటి వాళ్ళు ధరించాల్సిన హారం అమ్మ, ఇది మీరు తీసుకోండి, డబ్బు నాకు అక్కర్లేదు, నేను 3 నెలల్లో 4 నెలల్లో తర్వాత వస్తాను, మీకు ఓపిక ఉన్నంత ఇవ్వండి. కనీసం మహారాణి గారు తీసుకున్నారు, గెంటేసిన మహారాణి గారు తీసుకున్నారని నేను ప్రచారం చేసుకుంటానమ్మా, ఆ రకంగా నాకు హారాలు అమ్ముడవుతే తర్వాత ఆ ప్రకటన కారణంగా నన్ను కరుణించానంటే ఆవిడ అనుమానిస్తుంటే ఈ దాసి చెప్పిందండి ఒక శ్లోకం రూపంలో. ఎలా కొనమంటావు, ఏం చేయమంటే, ఏం తెలుసునమ్మా, భవిష్యత్తు ఎవడు నిర్ణయిస్తాడు, కాలాన్ని భగవంతుడి చేతుల్లో ఉంది కదా కాలం, మనం భగవత్ ప్రార్థన చేద్దాం, సాహసం చేద్దాం, ఏదైనా జరగచ్చు. ఉత్తుంగ భుజనాశోవా దేశకాలగతోపివా వేశ్యావణిక్ వినాశోవా నందో రాజా భవిష్యతి. ఈ నందో రాజా భవిష్యతి అక్కడి నుంచి వచ్చింది పూర్తి శ్లోకం ఇది.
ఉత్తుంగ భుజనాశోవా. అసలు ఈ భర్త ఉన్నాడే నీకు అన్యాయం చేసిన వాడు, వీడు పైకి వెళ్ళిపోవచ్చు. ఎవరు చెప్తారు? అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఈ వేశ్యని తన్ని ధరిమేస్తారు అక్కడి నుంచి. మా మహారాణి గారు ఉండగా నువ్వే వత్తు పని లేక ఇక్కడ ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది, మాకు రాజు నందుడే అని నందుడిని తీసుకొచ్చి రాజు చేయరని ఏదైనా ఉందా? నువ్వు వితంతు అయితే కావచ్చు కానీ వైభవం పడుతుంది కదా. అటువంటి భర్త ఉంటే ఎంత, పోతే ఎంత, ఆ విషయం వదిలేయి, వాడు పోవచ్చు. లేదా దేశకాలగతోపివా, దేశం మారితే కాలం మారితే మార్పులు ఏమైనా జరగచ్చు. వర్షకాలం వేసవికాలం రావట్లేదా? అంతేకాదు వేశ్య వణిక్ వినాశం అవా, ఆ వేశ్య చనిపోవచ్చు. ఇంకో మాట పైకి అనద్దు, నీతోనే అంటున్నా, ఈ వ్యాపారస్తుడే పైకి వెళ్ళిపోవచ్చు, మనం బాకీ తీర్చక్కర్లేదు. వేశ్య వణిక్ వినాశం, ఆ వేశ్య పోవచ్చు, ఆవిడ మీద మోజు తగ్గిపోవచ్చు, మళ్ళీ నిన్ను పిలవచ్చు. లేదా వణిక్ ఈ వ్యాపారస్తులే వెళ్ళిపోవచ్చు. నువ్వేమైనా కాగితం రాసావా, నీ మీద నమ్మకంతో ఇచ్చారు, వాడు పోయాక వాళ్ళు ఆవిడొచ్చి అడిగితే మాకు తెలియదంటే అయిపోయా. ఏదో చేద్దామమ్మా, ఆశావాదం ఉండాలి మనిషికి, నిరాశ ఉంటే అలాగా తీసుకో అంది. తీసుకుంది. ఆవిడ పాపం వేసుకుందుకు సిగ్గుపడుతుంటే ఈ దాసి వేసుకుని రాజమందిరం ముందు తిరుగుతోంది రేగిపళ్ళు అమ్ముకునేవాళ్ళగా. ఆ వేశ్య చూసింది, నేను విసర్జించిన హారం దాసి వేసుకుంది ఏమిటి, ఈ వర్తకుడికి దాసికి ఏమైనా సంబంధం ఉందా ఏమిటి అని పిలిచింది. ఏమిటి నీకు ఇంత హారం? మా మహారాణి గారు కొన్నారు, మా మహారాణి గారు కొన్నారు అనగానే వెంటనే ఆవిడ అడిగింది, మహారాణి గారు ఎలా కొంటారు అని అంటే, నీవు ఏదో కబుర్లు చెబుతున్నావు అక్కడ, నీ మీద మోజు ఎప్పుడో పోయింది, నీకు తెలియకుండా రోజు వారానికి ఒకసారి వీక్లీ వన్స్ అక్కడికి ఎడుతున్నాడు ఆయన. అసలు భార్యను మర్చిపోతాడా? నీ వెధవేషాలు ఎత్తే నువ్వెవడికి కావాలి ఇక్కడ? నువ్వు ఎంతమందితో గడిపావో ఆయనకి ఎందుకు? ఆయనతో గడిపింది ఆవిడ ఒక్కతే కదా, అటువంటి ఆవిడని మర్చిపోతారా ఎవరన్నాను? అందుకని ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళి లలితా సహస్రం చదువుతున్నాడమ్మా, నేనే సాక్ష్యం. ఆయనే వచ్చి కొన్నాడు స్వయంగా అంటే వెంటనే వేసి కనిపి, అయ్యి బాబు నాకు తెలియకుండా భార్యకి హారాలు చేయిస్తున్నాడంటే మనకి మంగళహారతి పాడేసినట్టే లెక్క. అని ఆ వేశ్య ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. వేశ్య వణిక్ వినాశోవా. రాజుగారికి అప్పటికే కళ్ళు తెరుచుకుని, ఎలాగూ పోయినప్పుడు పోయిందిగా, ఈయనకి 60 ఏళ్ళు వచ్చే వృద్ధాప్యం కదా, పిల్లలు కావాలి కదా, వేశ్యకి పిల్లలు ఉండరు కదా, 10 మంది నడిచే దారిలో పచ్చని గడ్డి మొలవదుగా, అందుకని ఆవిడకి సంతానం ఉండదు. అందుకని భార్య దగ్గరికి వెళ్ళి క్షమార్పణలు చెప్పి నువ్వు వచ్చేయి, నీ స్థానం నీదే అని మహారాణిని తిరిగి పిలిచాడు. నందుడు రాజయ్యాడు. అది భారతీయ ఆశావాదం, భారతీయ ఆశావాదం. ఉత్తుంగభుజుడు మరణించలేదు, ఆవిడ మంగళసూత్రం తెగలేదు, ఆవిడకి వైధవ్యం రాలేదు, అదే భర్తతో కాపురం చేసిందమ్మా. ఆయన బతికే ఉన్నాడు హాయిగా. దేశం మారింది, కాలం మారింది, పరిస్థితులు మారాయి. వర్తకుడిని పిలిపించారు. అప్పుడు ఆయనకి 4 లక్షలు అడిగితే 8 లక్షలు ఇచ్చారు. నాకు కాపురం నిలబెట్టిందే నువ్వయ్యా అని. రాజ్యం మన చేతికి వచ్చాక డబ్బులకేం లోటు. ఆయనకి 4 లక్షలు 8 లక్షలు ఇచ్చారు, అది పుణ్యం. పతివ్రతకి ఇచ్చాను నేను హారాన్ని, అందువల్ల నా వ్యాపారం ఎంత బాగుంది అనుకున్నాడు. ఆయన సంతోషించాడు. ఎలాగూ పోవలసిన వేసిపోయింది. ఇది నందో రాజా భవిష్యతి. ఇటువంటి ఆశావాద కథలు మీరు దయచేసి పిల్లలకి చెప్పండి. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాక ఇవి లేవమ్మా. చెప్పినా కూడా కాసబియాంక వాడు ఎవడో ఒకడు ఉంటాడు గొట్టంగాడు, ఆ కథ చెబుతారు ఎంతసేపు. ఆయన ఎవడో తండ్రికి చెప్పేట పొడవ మీద కూర్చున్నట్ట మునిగిపోతున్నా సరే కూర్చో. ఇటువంటి కథలు 100 ఉన్నాయండి ఇక్కడ. ఆరుణి అనేటువంటి శిష్యుడు గురువు చెబితే నా చేలోంచి నీళ్లు బయటకు వెళ్ళిపోతున్నాయా, ఆరుణి కాపాడమంటే వెళ్ళి చేను వర్షం ఉంటే నీటి ప్రవాహాన్ని ఆపలేక చేను గట్టికి అడ్డంగా పడుకుంటాడమ్మా ఆరుణి అనే శిష్యుడు. మన ఉపనిషత్తుల్లో ఉన్న కథ. గురువు వచ్చి చూసి, ఏమిటయ్యా నిన్నేదో నీళ్లు ఆపమన్నాను కానీ ప్రాణాలకి తెగించి పడుకుంటామంటే, నాకు అవన్నీ తెలియదండి, గురువు అంటే తండ్రితో సమానం, మా నాన్నగారు చెప్పినట్టే మీరు చెప్పినట్టు లెక్క, నేను ఇంతకంటే అడ్డంగా పడుకున్నాను, నేను ఈ ప్రవాహాన్ని ఆపలేకపోతున్నాను, మీరు ఆపమన్నారు, నేను ఏం చేయాలో తెలియలా అడ్డంగా పడుకున్నా, నా మీద నుంచి వెళ్ళిపోతే నేనేం చేయనండి, యథాశక్తి నేను ఆపాను కదా అంటే, గురువు చదవకుండానే అతనికి సమస్త విద్యలు వచ్చేలాగా తన తపశ్శక్తితో ధారపోశాడమ్మా. అటువంటి కథలన్నీ ఉన్నాయి మనకి, అటువంటి కథలన్నీ ఉన్నాయి. ఇవి పిల్లలకి చెప్పాలి. ఎవడో కాసబియ్యంక గొట్టంగాడి కథ మనకెందుకండి ఇక్కడ? వాడు ఏ దేశంలో పుట్టాడో ఎవరికి పుట్టాడో మనకి ఎందుకు ఇది? పైగా ఈ కథలు ఇంగ్లీషు దేశాల్లో కథలు ప్రచారం కావడం వల్ల నష్టం ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు గొప్పవాళ్ళని మన పిల్లలు అనుకుంటున్నారు. మన సంస్కృతి, మన పురాణాలు మన పిల్లలకి తెలియట్లా. ఇక్కడ ఏం లేదగా, అంతా అక్కడే ఉందని అమెరికా పోతున్నారు అందరూ. ఇప్పుడు అమెరికా నుంచి మొత్తం తిరుగు టపాలో ట్రంప్ గారు అందరినీ వెనక్కి పంపిస్తున్నారు. ఎప్పటికైనా మన దేశమే మనకి దిక్కు, మన విశాఖపట్నమే మనకి దిక్కు, మన మురళీనగరే మనకి దిక్కు, మన సాయిబాబా గుడే మనకి దిక్కు అని అర్థమైపోయింది కదా. మరి ఇంకెందుకు బాధ? మన దేశం ఎంతైనా మన దేశం మనది. అడుక్కు తిన్నా మన దేశం మనదేనండి, ఇక్కడే అడుక్కు తింటాం.
కనీసం మనకు కావాల్సిన పదార్థాలు దొరుకుతాయి. అమెరికా వెళ్ళి అడిగామనుకో, వాడు బ్రెడ్ పెడతాడో చచ్చిపోతాం అక్కడ తినలేక. అది దాని నిండా గడ్డి కాదని కూరతా అంటాడు వాడు. ఎందుకు ఇది? ఇక్కడైతే ఎవడైంత అన్నం వేసి గోంగూర పచ్చడి పెడతాడు, తింటాం శుభ్రంగాను. మన తిండి నయం కదా అడుక్కున్నా. కానీ ఈ దేశీయత నేర్పాలి.